నమస్కారం. శనివారానికి అధిపతి శనైశ్చరుడు. శనైశ్చరుడు కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించి కార్యసిద్ధిని పొంది ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవాలంటే శనివారం రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా మీ సంపద రెట్టింపు కావటానికి, మీ ఆదాయం రెట్టింపు కావటానికి శనివారం ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిహార శాస్త్రంలో చెప్పారు. సంపద రెట్టింపు కావటానికి, ఆదాయం పెరగటానికి శనివారం మర్రి చెట్టుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అర్చన చేయాలి. దేవతా వృక్షాలలో మర్రి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ప్రీతిపాత్రమైనది మర్రి చెట్టు. మర్రి చెట్టు విష్ణు స్వరూపం కాబట్టి మర్రి చెట్టు దగ్గర ఎవరైతే ప్రత్యేకమైన పూజ శనివారం చేస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే శని విష్ణు భక్తుడు అని పురాణాల్లో చెప్పారు. శనైశ్చరుడు ఎప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి శని దోషాలు తొలగిపోయి శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకుని కార్యసిద్ధి పొందటానికి, సంపద పెరగటానికి శనివారం మర్రి చెట్టు దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు మర్రి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి లేదా నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఒక పసుపు రంగు దారాన్ని తీసుకుని ఆ పసుపు రంగు దారాన్ని మర్రి చెట్టుకు చుట్టాలి. అలా చుట్టిన తర్వాత మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మీ సంపద ఆదాయం పెరుగుతుంది. పసుపు రంగు దారం అంటే అది నవగ్రహాలలో గురుగ్రహ బలాన్ని పెంపొందింపజేస్తుంది. కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం కలగటానికి, గురుబలం పెరగటానికి, దానివల్ల మీ ఆదాయం రెట్టింపు కావటానికి ఈ మర్రి చెట్టు పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అందుకే శనివారం ఉదయము సాయంత్రం 2 పూట్ల మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయటం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే శనివారం రోజు ఎవరైనా సరే పారే నీళ్ళల్లో కొన్ని బొగ్గులు విడిచిపెడితే కూడా క్రమక్రమంగా సంపద రెట్టింపు అవుతుంది. దానికి కారణం ఏంటంటే బొగ్గులు నవగ్రహాల్లో శనైశ్చరుడికి ప్రీతిపాత్రం. పారే నీళ్ళల్లో బొగ్గులు విడిచిపెట్టడం ద్వారా గోచార శని దోషాలు తొలగిపోతాయి. శని ప్రసన్నుడైతే కార్యసిద్ధి తొందరగా కలుగుతుంది, సంపద పెరుగుతుంది. అలాగే సంపద పెరగాలంటే శనివారం రోజు ఆంజనేయ స్వామికి తేనె నైవేద్యంగా సమర్పించాలి. శనికి అధిష్టాన దైవమైన ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఆంజనేయ స్వామి ఆలయంలో 21 లేదా 11 లేదా 5 ప్రదక్షిణలు చేయాలి. ఆ ప్రత్యేకమైన మంత్రం ఏంటంటే హం హనుమతే నమః. ఈ మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణలు చేసి తేనె ఆంజనేయ స్వామికి నివేదనగా సమర్పించినట్లయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే రావి చెట్టు కూడా విష్ణు స్వరూపం. పంచదార కలిపినటువంటి పాలు శనివారం రావి చెట్టు మొదట్లో పోయటం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకోవచ్చు, ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే చాలా కాలంగా మీకు పనులు ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే, మీకు ఆలస్యమవుతున్నటువంటి పనులు తొందరగా పూర్తి చేసుకోవాలంటే శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నల్ల మినుములు రావి చెట్టు మొదట్లో వేసి ఆ తర్వాత గృహానికి తిరిగి రండి. ఇలా 11 శనివారాలు చేయండి. అప్పుడు మీ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. దానికి కారణం ఏంటంటే ఈ నల్ల మినుములు అనేటటువంటివి నవగ్రహాల్లో రాహుగ్రహానికి ప్రీతిపాత్రమైనవి. రాహువు జీవితంలో సమస్యలను సృష్టింపజేస్తూ ఉంటాడు. రాహుగ్రహం బలం లేకపోతే మనం అనుకున్న పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి రాహు బలాన్ని పెంచుకోవటం ద్వారా పనులు తొందరగా పూర్తి కావాలంటే శనివారం రోజు కొన్ని నల్ల మినుములు రావి చెట్టు మొదట్లో వేసి ఆ తర్వాత గృహానికి తిరిగి రావాలి. ఇలా 11 శనివారాలు చేస్తే క్రమక్రమంగా పనులన్నీ పూర్తవుతాయి. అలాగే శనివారం రోజు నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం దగ్గర ఒక నల్లటి వస్త్రంలో బియ్యం ఉంచి మూట కట్టి ఆ మూట శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. శని విగ్రహం దగ్గర ఆవ నూనె దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత శని భగవానుడికి నమస్కారం చేసుకొని ఆయన పాదాల చెంత ఉన్న మూట తీసుకొని పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. ఇలా చేయటం ద్వారా జాతక శని దోషాలు, రాశి శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి సంపదను రెట్టింపు చేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా శనికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయుడికి తేనె నైవేద్యంగా సమర్పించి
ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఏ మంత్రం చదువుకుంటే మీ సంపద ఆదాయం రెట్టింపు అవుతుందో ఇంకొకసారి చూద్దాం. మరి చాలా సులభమైన మంత్రం, హం హనుమతే నమః. మంత్రజపం చేయండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.